హే ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు డే 19 ఆఫ్ మై గ్రైండ్. అండ్ మార్నింగ్ లేచి నా బ్లాక్ ఆఫీస్ అన్ని కంప్లీట్ చేసుకుని జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసా. బట్ అనుకోకుండా కొద్దిగా హెల్త్ అనేది ఖరాబ్ అనిపించింది. సో అందుకని ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నా చాలాసేపు. సో ఈరోజు ఏం జరిగిందంటే, ఒక 6 years పాప నా దగ్గరికి వచ్చి, మా ఇంటి పక్కన ఉన్న పాప ఆడుకోవడానికి మా ఇంటికి వస్తుంది. ఆ పాప నా దగ్గరికి వచ్చి అడిగింది, నువ్వు మీ దేవుని నమ్ముతావా లేదా అని అడిగింది. నేను నమ్ముతానని చెప్పాను. ఓకే, నువ్వు నమ్మునందుకు నీకు నీ దేవుడు ఏమి ఇచ్చాడని అడిగింది. నాకు నాకు ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే ఆ అమ్మాయి ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతుంది అనేది నేను నార్మల్ గానే చెప్పాను. మనం నమ్మకం అనేది దేవుడి మీద పెడతాము, ఏదో ఇస్తారని కాదు, మనం గౌరవిస్తామని చెప్పి నేను కొన్ని వర్డ్స్ చెప్పాను. సో ఇక్కడ పాప నాకు అనింది ఏంటంటే, ఆ 6 years ఓల్డ్ పాప, నువ్వు మా దేవుని నమ్ము, లేదంటే నువ్వు మా దేవుని నమ్మితే నీకు ఇలా మంచి జరుగుతుంది, నీకు అమౌంట్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అయితే నాకు చెప్పింది. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ 6 years ఓల్డ్ పాప, పోనీ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను 6 years ఉన్నప్పుడు నేను మహా అయితే ఆడుకోవడం, తినడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, మళ్ళీ ఆడుకోవడం, అంతే తప్ప నాకేదీ తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆ ఏజ్ లో ఉండే ఏదీ తెలియదు. ఆ 6 years ఓల్డ్ పాప అలా ఎలా ఆలోచించింది? లెక్కైతే ఆ పాప ఏజ్ లో హ్యాపీనెస్ గురించి, డ్రీమ్స్ గురించి, గేమ్స్ గురించి, ఇంకా ఇంకా థింగ్స్ ఏదన్నా ఆలోచించాలి. అంతే తప్ప ఇలాంటి రిలీజియస్ గానీ, డివిజన్ గానీ, ఈ డివిడెంట్ ఏదైతే ఉందో మనుషుల మధ్యన ఉన్న గ్యాప్ గానీ అలా ఫిల్ చేయకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే, పిల్లల మనసులో గానీ, పిల్లల బ్రెయిన్స్ లో గానీ ఇలాంటి గ్యాప్స్ అనేవి ఫిల్ చేయొద్దు. రిలీజియస్, క్యాస్ట్ అండ్ మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పి ఏది చేయొద్దు. లెట్ దెమ్ గ్రో ఫ్రీలీ అండ్ వాళ్ళే తెలుసుకుంటారు. గోల్స్ ఎలా అచీవ్ చేయాలి అండ్ డ్రీమ్స్ ఎలా అచీవ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువ అవగాహన ఇవ్వండి. సో నేను ఏ రిలీజన్ ని అగౌరవపరచలేదు అండ్ ఏ క్యాస్ట్ ని అగౌరవపరచలేదు. సో టుడేస్ మై డే. గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.